నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లఖేటిపేట మున్సిపాలిటీ పరిధిలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు లఖేటిపేట మహాలక్ష్మి వాడ నుండి మాల కుల సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు, చిన్నపిల్లలు అందరూ కలిసి పాదయాత్ర బయలుదేరిన ఉత్కూరు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మాల కుల సంఘ నాయకులు, మహిళలు మాట్లాడుతూ మాలల ఐక్యత చాటాలని, అదేవిధంగా బెల్ట్ షాపుల వల్ల కొందరి జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎక్కువగా యువత మద్యానికి బానిస అవుతున్నారు, బెల్ట్ షాపులను ఎత్తివేయాలని మహిళలు నిరసన వ్యక్తం చేసినారు. ఈరోజు మన అంబేద్కర్ 134 జయంతి పురస్కరించుకొని మాల సంఘం తరఫున ఈ భారీ ఎత్తున ర్యాలీ తీసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా బెల్ట్ షాపుల గురించి ఇది మేము పోరాటం చేస్తున్నాము. మా సోదరులు, నా అక్కలు, నా మహిళలు అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ ఇచ్చినందుకు మీరు విలేకరులు, అన్నలు మీరందరూ మాకు సపోర్ట్ ఇచ్చి ఇంకా మనం పోరాడదాము. బెల్ట్ షాపుల వల్ల ఎంతో జీవితాలు నాశనం అవుతున్నాయి, కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, పిల్లలు చదువుకోకుండా అవుతారు, వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. దయచేసి విలేకరులు, అన్నదమ్ములు అందరూ మాకు మద్దతు ఇచ్చి మనం అందరం కలిసి బెల్ట్ షాపులుగా మనం యుద్ధం చేద్దామని ప్రకటిస్తున్నాం. అందరికీ మొత్తంలో బెల్ట్ షాపులు బంద్ కావాలని చెప్పేసి మా యొక్క కుటుంబాలు
లేకుండా ఐక్యతగా ఉండడానికి బెల్ట్ షాప్ బంద్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా నేను బెల్ట్ షాప్ను కూడా బంద్ చేయాలనేటటువంటి సిండికేట్ ఆఫీస్ కోవాలని మనం మాట్లాడినావా? అవసరం లేదు. ఎందుకంటే చెప్పారు బండి మీరు నలుగురు పోయి మాట్లాడమని చెప్పిన ప్లీజ్ వాళ్ళకు సంపాదనలో పెద్ద మొత్తాన్ని ఎందుకు మెల్లగా ఆడలు పట్టుకొని సిండికేట్ ఆఫీస్లో ఆడలు చూస్తావా? బెల్ట్ షాప్ను కంప్లీట్గా బ్యాన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అవసరం ఈ కార్యక్రమాన్ని అందరికీ జరిగింది. మాలల ఐక్యతను చాటాలనే భావనతోని అదేవిధంగా మాలల్లో ఉన్న మా యొక్క అక్క చెల్లెళ్ళ భర్తలు కానీ మరి తమ్ముళ్ళు కానీ మరి కొడుకులు కానీ మరి బెల్ట్ షాపుల వల్ల ఎంతో నష్టపోతుండు. వాళ్ళ కుటుంబానికి శోకం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అంబేద్కర్ మా అంబేద్కర్ మా కుటుంబ సభ్యులనే నినాదంతో ఆయన ఆశలు నెరవేరాలనే కోరికతోని ఈరోజు మేము అంబేద్కర్ యొక్క కార్యక్రమంలో భాగంగా మా యొక్క కుటుంబం బాగుపడాలని ఉద్దేశించి మరి మా పట్టణమే కాదు, మా మండలమే కాదు, మా రాష్ట్రంలో కూడా బెల్ట్ షాపులు బంద్ చేయాలి, మా నిరుపేదలకు పెన్నిదిగా నిలవాలి అంబేద్కర్ ఆశయాలకు భాగంగా. కాబట్టి దయచేసి ఈరోజు కార్యక్రమానికి మా మహిళా సోదరులు 100కి 200% సహకరించినందుకు మరి మహిళా సోదరులకు మరియు కష్టపడ్డ మా కమిటీకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు చెప్తూ అవకాశాలు పెద్దలు నమస్కారం. అంబేద్కర్ జయంతి సందర్భంగా మహిళలందరూ కూడా కూడగట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం అనేది నిజంగా ఆచరణీయదగ్గ విషయం. ఇంకొక విషయం వేరుగా చెప్పుకోవాలంటే ఆ మహానీయుడు ఎంతో పాటుపడి ఎంతో ఈ సమాజాన్ని ఒక భారతదేశానికి తలమారుగా భారతదేశానికి కళ ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఒక మనిషికి ఆ విధంగా ఉంటూ ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసినందుకు ఆయనకు మరోసారి జైలు తెలియజేసుకుంటూ మహిళలందరూ ఎంతో బాధపడుతున్న ఈ తాగుడుకు బానిసైన వాళ్ళు ఉదయం కూడానే తాగి దినమంతా పని చేయలేకపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు బెల్ట్ షాపులు బంద్ చేయాలనే ఒక దృఢ సంకల్పం తీసుకొని మేము కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాము. దాన్ని వినతి పత్రంగా భావించి మాకు సహకరించాలని మా మహిళా సోదరులందరికీ కూడా నేను ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ముందుగా జై భీమ్ అందరికీ.